హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తొక్కలో గేమ్, తొక్కలో పార్టిసిపేషన్, తొక్కలో కంటెస్టెంట్స్, తొక్కలో జడ్జెస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. ముందుగా ఈ తొక్కలని ఎందుకు అంటున్నా చెప్తా ఇనుడి క్లియర్గా. ఏంటంటే ఇవాళ జరిగిన ఎపిసోడ్ మొత్తం తొక్కలో ఎపిసోడ్, తొక్కలో కంటెస్టెంట్స్, తొక్కలో జడ్జిమెంట్. అట్లుంటుంది పంచాయతీ. ఏం జరిగింది ఈరోజు మొత్తంలో క్లియర్ పాయింట్ టు పాయింట్ చెప్తా ఈ తొక్కలో బాగవుతాని. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఎంటర్టైన్ ఉంటుంది. ఏంటంటే ఈరోజు జరిగిన తొక్కలో ఎపిసోడ్లో ఈ తొక్కలో గేమ్లో ఏం చేసిండ్రు, ఆ తొక్కలో జడ్జెస్ ఏమి ఇచ్చిండ్రు, ఏం టాస్క్ ఇస్తే ఈ తొక్కలో కంటెస్టెంట్స్ ఏం చేసిండ్రు, కుల్లా చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఈ పంచాయతీ అంటే ఎపిసోడ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ ఓపెన్ చేస్తే శ్రీమికి వచ్చింది. వచ్చి మన వీళ్ళు ఉన్నారు కదా తొక్కలో కంటెస్టెంట్స్, వీళ్ళని పిలిచి వీళ్ళకి టాస్క్ ఇచ్చిందని ఏంది ముచ్చట. ఇదివరకు నిన్నటి మొన్నటి ఎపిసోడ్ చూసినట్లయితే అందులో లీడర్ని ఎట్లా సెలెక్ట్ చేసిండ్రు, ఫస్ట్ వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ విన్ అయితే అందులో లీడర్స్ వస్తారు ముగ్గురు. ఫస్ట్ ఇద్దరు వచ్చిండ్రు, తర్వాత ముగ్గురు వచ్చిండ్రు. సేమ్ ఇవాళ కూడా సేమ్ ముగ్గురే. వీళ్ళని ఎట్లా తీసుకోవాలి ఈ తొక్కలో కంటెస్టెంట్స్ని? ఈ తొక్కలో చేసేసి ఏం చేసిందంటే వాళ్ళకి టాస్క్ ఇచ్చింది. టాస్క్ ఏంది, వాళ్ళకు ఒక బాక్స్ ఇచ్చి ఆ బాక్స్లో మొత్తం ఎంతమంది అంటే మొత్తం 15 మెంబర్స్ కదా, 15 మెంబర్స్కి 12 బాక్సెస్ ఇచ్చిండు. మరి మిగిలిన ముగ్గురు ఏమైనా అంటే వీళ్ళ గురించి పక్కకు పెట్టు, తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈ 12 మందికి 12 బాక్సులు ఇచ్చిండు. ఈ 12 బాక్సులలో 3 లీడర్ అనే కార్డ్స్ ఉంటాయి ఆ బాక్సులలో. దాన్ని చూడకుండా తీసే పద్ధతి ఏం లేదు. ఫస్ట్ నిన్న గెలిచిన లీడర్ ఎవరున్నారు, ఆయన పేరేంది, నాగాకు ఆ బాక్స్లను ఓపెన్ చేసి ఆ పెద్ద దొర అందరికి వంచేయాలంట. ఈ ఉన్న 15 మందికి 12 మందికి వంచేయాలి. సో ఒక్కొక్కరికి అందించుకుంటూ పోయిండు. ఆయనకి తెలుసు ఎందులో ఏముందో. ఇందులో ఇంకో పంచాయతీ ఏంటంటే మన ఈ తొక్కలో వచ్చేసి ఏం చేసిందంటే ఆ బాక్సులు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా గుంజుకోవచ్చు పోయి. మరి అట్లాంటప్పుడు ఒక్కొక్కనే కుప్పవసి మీకు ఇష్టం ఉన్నది ఏరుకో అంటే అయిపోతాయి కదా పంచాయతీ. అట్లా కాదు, వీళ్ళు తీసుకున్నాక వీళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలి. సో ఈడ నాగకి అన్నీ తెలుసు, ఆయనకి అన్ని చూసే ఇచ్చిండు, ఆయన అందరిని ఏరుకున్నాడు. సో ఈయనకు లీడర్ ఎట్లున్నో తెలుసు కాబట్టి ఈయన డబ్బా నేను గుంజుకుంటా అని చెప్పి ఒక అక్కవాయ, ఆమె దగ్గర ఏమో గుంజుకున్నది అని చెప్పి ఇంకో అక్కవాయ. వీళ్ళంతా ఓలిన వాళ్ళు గుంజుకున్నారు అన్నట్టు బాక్సులు. ఇట్లా చేంజ్ చేసుకున్నాక ఇప్పుడు డబ్బాలు ఓపెన్ చేయాలి. డబ్బాలు ఓపెన్ చేద్దాం, ఈ పంచాయతీ పక్క పెట్టు. ఫస్ట్ ఈ ముగ్గురు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు ఎట్లా అంటే ఇక వీళ్ళే జిందగీ మొత్తం వేస్టు, ఇక వీళ్ళు గేమ్కి పని చేయరు, వీళ్ళు ఆడి వేస్టు, ఇలా సంసారం వేస్టు అన్నట్టు ఒక ముగ్గురు నేరిళ్ళు. ఆ ముగ్గురు ఎవరై ఉంటారు గెస్ చేయర్రి. ఇప్పుడు 2 సార్ల వరస్ట్ ప్లేయర్ అయిన మనీష్ ఒకడు. అరే నేను ఏదన్నా చేస్తారా పోయి నాకు ఛాన్స్ ఇవ్వరా అంటే ఇవ్వకుండా షాకిబ్ను పక్క పెట్టిండు. మళ్ళీ ఇంకో లెవెలు సైలెంట్ ఉన్నాడు, వీంతో సంసారం ముచ్చటెళ్ళదురా బాయ్ అని చెప్పి పవన్ని పక్క పెట్టిండు. వీళ్ళు ముగ్గురిగా దేనికి పని చేయరు అన్నట్టు ఫస్ట్ నుంచి వీళ్ళే టార్గెట్ అన్నట్టు. బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్షల వీళ్ళు ముగ్గురే టాస్క్, వీళ్ళు ముగ్గురే పరీక్ష. అగ్ని పరీక్ష వీళ్ళకే పరీక్ష. ఎందుకంటే నిన్న మొన్ననేమో షాకిబ్ ఉండే, అంతకుముందు మాస్క్ మీద హరీష్ ఉండే, మనిషి అయితే ఇక రోజు ఉంటాడు అనుకో, కొత్తగా పవన్ ఆడాడు. వీళ్ళ సంసారం ఏంది, వీళ్ళు దేనికి పని చేయరు అని ఎవరు సర్టిఫై చేసిండు, నాగా. ఎందుకంటే నీకు ఇష్టం ఉన్న పర్సన్స్ని నువ్వు తీసుకో అంటే వీళ్ళందరూ నేరిండు, ఈ ముగ్గురిని పక్క పెట్టిండు. జడ్జెస్ స్టార్టింగ్లోనే ఏం చెప్పిందంటే నిన్న మొన్న ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఛాన్స్ ఇద్దాం, వాళ్ళు ఆడుకొని ఆట అని చెప్పింది. మరి అట్లా ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈ పురాణంలో కూడా వీళ్ళు తీసుకోవచ్చు కదా, లేదు తీసుకోలేదు, నిన్న మొన్ననే చెడగొట్టిండు మొత్తం, ఇప్పుడు వాళ్ళని తీసుకుంటే సంసారం మొత్తం కురిసిపోతుంది అని అనుకున్నాడేమో నాగా. వాళ్ళ ముగ్గురునే పక్క పెట్టి దొబ్బిడు. అలా ముగ్గురే వేయాలన్నట్టు. ఎవరు, మనీషు, షాకీబు, పవన్. వీళ్ళు ముగ్గురు గేమ్లో ఆడతలేరు. ఈ మిగిలిన వాళ్ళని తీసుకున్నారు, డబ్బాలు ఏరుకున్నారు, ఎవరు డబ్బాలు గుంజుకున్నారు. ఈ డబ్బాలు ఓపెన్ చేసే క్రమంలో ఇక ఓలెన్కోలు ఓపెన్ చేస్తున్నారు. ఏంది ఈయన నాగా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసిండు కదా, అరే నాకే ఇచ్చిండు రా బాయ్ లీడర్షిప్, నాగా నన్ను నమ్మిండు. అరే అది గేమ్ రా బాయ్, ఆ ఉన్న డబ్బాలు నీకు కాకపోతే ఇంకోరికి ఉన్న దానిలో ఎవరికొకరికి ఇవ్వాలి, నువ్వే లీడర్ కావాలి అనే ఉద్దేశంతో కాదు.
మళ్ళీ వీళ్ళు ఎట్టిన పంచాయతీ ఏంటంటే ఎవరి డబ్బా ఎవడైనా గుంజుకోవచ్చు, నువ్వు ఇచ్చినా కూడా ఆడు ఉండదు. కానీ మనోళ్ళంతా ఏమనుకున్నారు, ఈడు మనోడు రాబాయి మనోనికి ఫేవర్ చేస్తాడు. ఫేవర్ ఎందుకు చేస్తారు? బిగ్ బాస్ ఆటలకు వచ్చినావంటే ఎవడో ఒక్కడే పోవాలి. నీకు ఫేవర్ చేసి ఆయన బయటకు దొబ్బేయనీకి ఆయనేమో అంత సంసార లెక్కలు ఉండయి. ఆయన కూడా గేమ్ ఆడాలి, ఆయన కూడా గెలవాలని ఆయనకు కూడా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేసిందంటే నాకు ఇచ్చిన రాబాయి అని అందరూ అనుకున్నారు. అరే వీని దగ్గర లీడర్షిప్ ఉన్నదేమో అని చెప్పి వీళ్ళు గుంజుకున్నారు. ఇక ఒక్కని డబ్బా ఒకటి ఓపెన్ చేస్తంటే అందరికీ కాటు పడ్డది. ఏం కాటు? అందులో లీడర్షిప్ ఒక్కొక్క డబ్బా లేదు. ఎవరైతే నాకు ఇచ్చిండు లీడర్షిప్ అనుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బాల లీడర్షిప్ లేదు, కొందరికి మాత్రమే వచ్చింది. అందరూ ఒక డబ్బా ఒకరు గుంజుకున్నారు. ఆ బాక్స్ నా దానిలో ఉండొచ్చు, ఈయన దానిలో ఉండొచ్చు, ఆయన దానిలో ఉండొచ్చు అని చెప్పి ఒకరు మొత్తం ఎవ్వరు కూడా వాళ్ళ బాక్సులు వాళ్ళ దగ్గర ఉంచుకోలే, అటు ఇటు గుంజుకుంటే లెక్కలు జరిగినాయి. ఇలా ప్రసన్న కుమార్ బాక్స్ మాత్రం ఎవరు తీసుకోలే. ఇక ఆయన ఫిక్స్ అన్నట్టు, ఆయనకు లీడర్షిప్ ఉన్నది అని వీళ్ళు ఫిక్స్ అయినా అందరు ఫిక్స్ అయ్యారు. ఆయన డబ్బా ఎవరు గుంజుకోలే. ఆయన డబ్బా ఓపెన్ చేస్తే ఆయన లీడర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో డబ్బా డాలియా, అందులో ఆమెది కాదు అది, ఆమె కూడా ఇంకోళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నదే. ఎవరి దగ్గరది? శ్రీజ దగ్గరనో గుంజుకున్నది. ఆమె దగ్గర కూడా డాలియా లీడర్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ డబ్బా ఎవరిది? లాస్ట్ డబ్బా అంటే ప్రియది. ఫస్ట్ నాగా వీళ్ళకి లీడర్షిప్ ఇయ్యంగా 2 ఓంగా నాకు ఒకటి ఉంటుంది అని చెప్పి ఒక డబ్బు ఉంచుకున్నాడు. ఆ డబ్బాను శ్రీజ గుంజుకున్నది. శ్రీజ దగ్గర నుంచి ప్రియా గుంజుకున్నది. ప్రియా దగ్గర నుంచి నాగా గుంజుకున్నాడు. మళ్ళీ అటు ఇటు పోయి లాస్ట్ అన్ని చేతులు తిరిగా మళ్ళీ ప్రియాకి వచ్చింది. ప్రియా డబ్బా ఓపెన్ చేస్తే అందులో లీడర్షిప్ ఉన్నది. ఇప్పుడు ఈ పంచాయతీలో గెలిచింది ఎవరు? ప్రసన్న కుమార్, డాలియా, ప్రియా. వీళ్ళు ముగ్గురు లీడర్లు అన్నట్టు ఇవాళ జరిగే ఈ తొక్కల గేమ్కి. మరి వీళ్ళ సంగతి మంచిగా ఉన్నది. మిగిలిన వాళ్ళు ఎవరు? ముగ్గురు ఉన్నారు చూడు. అరే వీళ్ళ జిందగీ వేస్ట్ అని పక్క పెట్టిన ముగ్గురు ఉన్నారు కదా. ఆ ముగ్గురు ఎవరు? మనీషు, షాకీబు, పవన్. ఈ ముగ్గురికి జడ్జెస్ అయ్యో పాపం పొరాలు అట్టే కూర్చున్నారా అనుకున్నారేమో. ఈ ముగ్గురికి ఏం చేసిందంటే వాళ్ళకు కూడా మీరు అట్టే కూర్చొని ఏం చేస్తారా భయ్, వీళ్ళంతా మంచోళ్ళు, మీరు లంగలవుతారా అని చెప్పి వాళ్ళకు ముగ్గురికి మళ్ళీ ఒక టాస్క్ ఇచ్చిండు. అరే ఇప్పటికే నిర్వాడి కూర్చున్నారా వీళ్ళ జిందగీ అంతా బర్బాద్ అవుతుంది, ఏ గేమ్ ఆడినా కలిసి రాకపోయా ముహూర్తం అనుకుని వాళ్ళు ఏడ్చుకుంటా కూర్చుంటే వాళ్ళకు పంచాయతీ పెట్టిండు. మళ్ళీ వాళ్ళకు గేమ్ ఇచ్చిండు, వాళ్ళకు టాస్క్ ఇచ్చిండు. టాస్క్ ఏంది? ఇప్పుడు ఈ దొరసాన్లు అందరూ కలిసి గేమ్ ఆడతారు అన్నట్టు, తొక్కల గేమ్. ఈ తొక్కల జడ్జెస్ ఉన్నారు చూడు, వాళ్ళు వీళ్ళకు గేమ్ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు 3 టీంలు అయినాయి. 3 టీంలలో మనం మళ్ళీ ఈ ముగ్గురు అందరూ ఎదుర్కోవాలి. ఎందుకంటే మొత్తం 15 మంది, ముగ్గురు టీం లీడర్సు, వీళ్ళకి ముగ్గురు 9 అవుతారు. ముగ్గురు వాళ్ళు పనికిరాని వాళ్ళు అన్నట్టు. సో ముగ్గురు నేర్కొంగా అందరిని అటీన్ని ఏరుకున్నారు. ఈడ మళ్ళీ ఇంకో ముచ్చట ఏంటంటే లీడర్షిప్ ఇయ్యలే అని చెప్పి కొందరు ఇచ్చిన వాళ్ళు, కొందరు ఇయ్యని వాళ్ళు నాగాని పగబట్టి వాళ్ళ టీంలో తీసుకోలే. గతి లేక ప్రియ టీంలోకి పోయిండు, బ్లూ టీంలకి. ఇప్పుడు ప్రసన్ననేమో రెడ్ టీం, డాలియానేమో ఎల్లో టీం, ప్రియానేమో బ్లూ టీం. 3 రోజుల నుంచి ప్రియా లీడర్ వస్తుంది, ఆమె బ్లూ టీమే. సో వీళ్ళ టీంలో ప్రియా టీంలో నాగా ఉన్నాడు. ఇక మిగతా అంతా అందరూ ఏరుకున్నారు రా భయ్య. వాళ్ళ పేర్లు ఎందుకు, వాళ్ళ పంచాయతీ ఎందుకు కానీ అందరూ ఏరుకున్నారు. ఏరుకున్నాక ఇక్కడ ముచ్చట ఏం జరిగింది? ఇప్పుడు గేమ్ ఏంటంటే ఇంట్లో చేసే పనిలే తొక్కల గేమ్ అన్నది గిరికే, గీ పంచాయతీ తొక్కల గేమ్ అంటారు. ఎందుకంటే బిగ్ బాస్కి వచ్చిళ్ళు, అరే మీరు ఆడుతున్నారు, దానికి వర్తి ఒక గేమ్ ఉండాలి, దానికి సంబంధించినవి ఉండాలి, కొంచెం నాలెడ్జ్ తెప్పించి ఉండాలి. అరే ఏదిరాబాయ్ ఇల్లుడు, బోళ్ళు దోము, బట్టలు మడత పెట్టు, గీ పంచాయతా గిదా గేమ్లో పెట్టేది దేనికి భయ్ అది? అయితే సరే గేమ్ చెప్తినూర్రి మీరే అంటారు. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళకు గేమ్ ఇచ్చిండ్రు. ఆ గేమ్ ముచ్చట ఏంది? ముగ్గురు లీడర్లు వాళ్ళ టీం మెంబర్లు వీళ్ళంతా కలిసి ఫస్ట్ బోల్ దమ్మాలి అంట్లు. అది డైమండ్ లెక్క మెరవాలి, డైమండ్ లెక్క క్లీన్గా చూసుకుంటే అద్దంలా ఈ కురుపు కూడా కనబడాలి, అట్లుండాలంట. ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ బట్టలు మడత పెట్టాలి. బట్టలు అన్నీ ఉంటాయి బట్టలల్లో, బట్టలు మడత పెట్టాలి. ఆ తర్వాత ఊడిసి మొత్తం దూడిసి మాఫ్ కొట్టి ఉఫ్ అని ఎండబెట్టాలి. ఇది గేమ్. ఈ గేమ్కి ఆడ తొక్కులో ముగ్గురు జడ్జెస్ ఆడ కూర్చుంటారు.
ఇంకా ముగ్గురు వేస్ట్ తొక్కలోళ్ళు ఉన్నారు వీడు. ఈ తొక్కలోళ్ళు సంచాలకులు ఎవరెవరు? మనీష్, షాకిబ్ అండ్ పవన్. వీళ్ళు ముగ్గురు పాపం వీళ్ళని ఫస్ట్ నుంచి బర్బాద్ చేస్తూనే ఉన్నారు. ఏంటంటే ఏదో రకంగా వీళ్ళని ఇన్సల్ట్ చేయాలా భయ్, వీళ్ళు ఒక టాస్క్ ఇద్దాం, ఆ టాస్క్లో వీళ్ళు వీక్తారు, ఈడ ఆడినా వీక్తాడు, ఇలా ఆడపోయినా వీక్తారు. వీళ్ళ పంచాయతీ వీళ్ళ రాత అట్లున్నది. ఏంటంటే ప్రతి దాంట్లో ఆడితే ఫెయిల్ అవుతాను రా భయ్ అని చెప్పి వీళ్ళు పోయి మూలకు కూర్చుంటే, అరే వీళ్ళంతా బరాబరే ఉన్నారు, వాళ్ళు అవుతాను. ఏం జరిగిందంటే చెప్పినా కదా, గేమ్ ఏంది, ఫస్ట్ బోల్ తోమాలి, బట్టలు మడత పెట్టాలి, ఇల్లు ఉడవాలి, తుడవాలి. ఇది గేమ్. ఈ గేమ్కి ఈ ముగ్గురు లీడర్లు ఉన్నారు కదా, లీడర్లు వాళ్ళు ఆడేటోళ్ళు పాడేటోళ్ళు అంతా కలిసి గేమ్లో ఆడచ్చు. వీళ్ళ ముగ్గురికి మళ్ళీ ముగ్గురు సంచాలకులు. ఎవరు? ఈ 3 టీంలకి ముగ్గురు సంచాలకులు. వాళ్ళ ఇష్టం ఎవరినన్నీ ఏరుకొని వీళ్ళు ముగ్గురు కలిసి 3 టీంలు ఏరుకున్నారు. పవన్ వచ్చేసి ఎల్లో టీము, షాకిబ్ వచ్చేసి రెడ్, మనీష్ వచ్చేసి బ్లూ. ముగ్గురు 3 టీంలకి ముగ్గురు సంచాలకులు అన్నట్టు. ఈ సంచాలక పని ఏంది? మంచిగా నూర్రి. సంచాలకి చెప్పిన పని ఏంటంటే ఆడ డైమండ్ లెక్క మెరవాలి. అది గోల్డ్ లెక్కనో సిల్వర్ లెక్కనో కాదు, అద్దంలో చూసుకుంటే ముఖం మీద ఉన్న పింపుల్ కూడా కనబడాలి, అట్లా తోమాలి బోళ్ళు. ఆ తోమిన బోళ్ళను వీళ్ళు సర్టిఫై చేయాలి, వెరిఫై చేయాలి. ఇది మంచిగా తోమిల్లా, ఇది మెరుతుందా, ఆయన గుండాల్లో మెరుతుందా, ఇట్లా ఇవ్వాలి అన్నట్టు. సో వీళ్ళు ముగ్గురు సంచాలకులు 3 టీంలకు పోయిన్లు. 3 టీంలలో ఉండి ఇక చలో షురు బోల పంచాయతీ. ఫస్ట్ బోలు గడుగుతూనే ఉన్నారు, ఆడోళ్ళు మగోళ్ళు కలిసి గడుగుతూనే ఉన్నారు. ఇద్దరు కలిసి ఆడతాను ఆట కడుగుతూనే ఉన్నారు. సంచాలకులు ఓకే నువ్వు బరాబర్ అడిగినావు అని చెప్తేనే వాళ్ళు బట్టల కాడికి పోవాలి. బట్టలు బరాబర్ మడత పెట్టమంటేనే వాళ్ళు షీపురు కాడికి పోవాలి. ఇది అన్నట్టు ముచ్చట. ఫస్ట్ బోల్ తోముతాళ్ళు, ఇక తోముతాళ్ళు, వాళ్ళు తోముతాను తుడుతాను అలా పెడతాను. మధ్యలో సంచాలకులు వచ్చి ఇక ఇదేరా మాకు టైము, మమ్మల్ని వేస్ట్ కారంటారా, మీరు ఇదే రివెంజ్, మాకు కూడా టైం వచ్చింది, ప్రతి కుక్కకే కాదు మాకు కూడా ఒకరోజు టైం వస్తుంది రాబోయ్ అనుకున్నారో ఏమో. చలో షురు చేసిండ్రు సంచాలకులు. నిజంగా వాళ్ళకి ఇచ్చిన పని బరాబరే. ఏంటంటే జడ్జెస్ మంచిగా చెప్పిండ్రు, వాళ్ళు తప్పు చేస్తే మీరు దొరకబట్టుకోండి, మీరు తప్పు చేస్తే మేము దొరకబట్టి మిమ్మల్ని ఎల్లగొడతాం. డైరెక్ట్ ఇంకేం ముచ్చట పంచాయతీ లేదు, ఎల్లగొట్టుడే. సో వాళ్ళు తప్పు చేస్తే మీరు చెప్పాలి, వాళ్ళు తప్పు చేసినలా చేయలే మీరు చూడాలి, వాళ్ళు ఎట్లా చేస్తాను పని, ఏం చేసిండ్రు, బరాబర్ ఉందా లేదా మీరు చూసి వాళ్ళకి చెప్పాలి. మీ తప్పు ఉంటే మేము చూసుకుంటామని చెప్పిండ్రు, బరాబర్. ఇది లాజిక్, ఇది పాయింట్. కానీ మన సంచాలకులు ఏం చేసిండ్రు, ఎంతో కొంత అందరు ఉంటానులే అట్లా మనం ఒకటి మన మీద ఎడదామన్నట్టు ఉన్నది ముచ్చట. ఏంది, వీళ్ళు తోముతూనే ఉన్నారు, తూడుతూనే ఉన్నారు, ఆడ పెడతాళ్ళు. చలో మొత్తం స్కాన్ చేసిండ్రు. మరి గేమ్కి లేట్ అవుతుందేమో అనుకోని చెప్పి రైట్ నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ ఎవరు షాకిబ్, నువ్వు వెళ్ళిపో బట్టల కాడికి అని చెప్పి ఆయనే స్వయంగా బట్టలు తీసుకుపోయి ఆడ పెట్టిండు. ఆయనకు అవసరం లేని ముచ్చడు ఇదంతా. నువ్వు జస్ట్ బరాబర్ అంటే వాళ్ళే పోతారు. ఈయన బట్టలు తీసుకుపోయి ఆడ పెడతా, ఇక వాళ్ళు మడత పెడతా ఉన్నారు ఇంట్లో. అలా చీరలు వచ్చినాయి, సిద్దర్లు వచ్చినాయి. ఇక చీరలు సిద్దర్లు అంటే అవి నువ్వు ఎంతసేపు మడత పెట్టు లెక్కకు రావు, బరాబర్ ఉంటాయి. సరే కానీ వీళ్ళు గేమ్ ఇచ్చేటోళ్ళు తెలివి తక్కువ, చీరలు కాకపోతే షెడ్యూల్ ఇస్తారా, ఇచ్చిండ్లు చీరలు మడత పెడుతూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో టీం వచ్చేసి వాళ్ళు కూడా తోముతూనే ఉన్నారు, వాళ్ళు కూడా బరాబర్ ఉన్నది. ఇంకో టీం కూడా బరాబర్ తోమిళ్ళు అయిపోయింది. ఇక ఇందులో బట్టలు మడత పెట్టే ప్రోగ్రాం కాడ అయితేనే ఉన్నది. ఓలేనుకోలు మడత పెడతాళ్ళు, కింద పడతానే మీద పడతానే, వీళ్ళు కింద మీద పడి వీళ్ళు కూడా బట్టలు మడత పెట్టిళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంట్లో కలికి ఇది ఫస్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఈ బట్టలు మడత పెట్టే కాన్సెప్ట్ అయినాక బరాబర్ ఇంట్లో ఇక రోజు ఇంట్లో చేసే పనులేనేమో కొత్తనా ఏమో అనుకున్నారేమో, ఈ ఆడవాళ్ళు జర తొందర వేసుకుంటారేమో అవుతున్నారు. సో వీళ్ళు ఫస్ట్ ఇంట్లో కలికి ఫస్ట్ బోల్ తోమింది, ఫస్ట్ బట్టలు మడత పెట్టింది, ఇక చీపురు పట్టుకొని ఇల్లు ఆకిలి ఉడతామని పోయింది. పోయి ఇక ఉడితేనే ఉన్నది చెత్త అని తేరింది. ఆ లోపలనే ఇంకో ఆమె వచ్చింది. ఇక ఈ కలికి మొత్తం ఊడిసి సాఫ్ చేసేటానికి ఇంకో ఆమె వచ్చింది. ఇక ఆమెది కూడా దగ్గర పడ్డది కాబట్టి పని, ఇక ఆమె కూడా ఊడుతూనే ఉన్నది. వీళ్ళు ఇటు చూసుకుంటారు, వాళ్ళు ఇటు చూసుకుంటారు. ఎందుకంటే పక్కకే ఆ సెట్ అనేది ఒక 3 డబ్బాలు గీసిన, 3 డబ్బాలలో ముగ్గురు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి. మొత్తం ఇక యారాల పంచాయతీ లెక్క ఉంటుంది అన్నట్టు. ఈమె ఇటు ఉడుతుంది, ఆమె అటు ఉడుతుంది, ఇటు ఉడువా అటు ఉడువా. సరే ఈ లొల్లి పంచాయతీ ఏంది, కాంప్రమైజ్ అని చెప్పి ఇద్దరు ఊడిసిండ్లు. తొందర చెప్పన పోయి మాఫ్ కొట్టేసి చెప్పన కలికి పోయి బెల్లు కొట్టింది. ఆమె ఫస్ట్ అయిపోయింది. ఇక నేనేమన్నా
ఫస్ట్ నుంచి నాకు రేకు డబ్బాల రాని అని అట్టేన పెట్టిన పేరు నేనెందో చూపెడతా అనుకున్నది. ఎవరు? ఆమె శ్రీజ. ఆమె పంచాయతీ ఏంది అవగాడు ఉంటుంది. ఇక ఆమె ఏంది శ్రీజ, చలో వీళ్ళిద్దరు ముందుగా ఎట్లా పోతారు, బిగ్ బాస్ ఏం చెప్పిండు, ఇక అందరూ మొత్తం వీళ్ళ టాస్కులు అయిపోతానే ఒక ఆమె ఒక్కతే వెనకబడి ఉన్నది. ఇంకా అయితే లేదు నడివిట్లా పంచాయతీ ఇంట్లో పనిచేసే అలవాటు ఈ మధ్యలో కాలంలో ఎవరికి లేదా. బట్టలు మడత పెట్టుడు, చీర మడత పెట్టుడు ఇక అయితే లేదు. ఇక లాస్ట్కి వచ్చింది బిగ్ బాస్లో వీళ్ళు ఫస్ట్ ఏం చెప్పిండ్రు జడ్జెస్, ఈ లాస్ట్ వరకు ఎండింగ్లో క్లీన్గా ఎవరిది ఉంటుందో వాళ్ళు విన్నరు. సో వీళ్ళిద్దరు ముందుగాల వేయిండ్లు, నేను ఒక్కదాన్ని వెనక పడతానా అనుకున్నది శ్రీజాను హరీష్. ఇద్దరు కలిసి అవతల వాళ్ళ చెత్తేసిండ్రు. ఎందుకంటే వాళ్ళు పోయి ముందుగాల గంట కొట్టిండ్రు. గట్ల ఎట్లా కొడతారు, లాస్ట్కు జడ్జెస్ ఏం చెప్పిండ్రు, ఎవరిది క్లీన్గా ఉంటే వాళ్ళే విన్ను. మేము పోయి ఫస్ట్ షెట్ ఎత్తే వాళ్ళది క్లీన్గా ఉండదు, ఈ గ్యాప్లో మాది అయిపోతుంది రాబోయే అనుకున్నారు. ఇక ఇలా మన హరీష్ ఏం చేసిండంటే ఇక ఊడిసిండ్లు దెబ్బ ఊడిసిన తర్వాత హరీష్ ఏం చేసిండంటే ఈ అబ్బాయి మాఫ్ కొట్టే వరకు మనకు టైం బాగా లేట్ అవుతుంది, ఎవరు కూడా వెళ్ళి ఎత్తలేరా అని చెప్పి ఆయన షర్ట్ ఇప్పి మొత్తం క్లీన్గా తుడిచిండు. కానీ ఈడ బరాబర్ హరీష్ భయ్య ఈడ కరెక్టే చేసిండు. కానీ ముచ్చటేంది, జడ్జెస్ ఏం చెప్పిండ్రు, ప్రాపర్టీస్ వాడమన్నారు. ఫస్ట్ బోల్దోమంగా బోల పీసు, సబ్బు ఏది ఉంటుంది, తర్వాత బట్టలు, బ్యాగు, దానికో సెల్ఫ్, అది దాని మీద పెట్టాలి బల్ల మీద, తర్వాత ఊడాలి షీపుతోనే, మాఫ్ కొట్టుడు కూడా మాఫ్ కర్రతోనే కొట్టాలి. కానీ హరీష్ భయ్య ఏం చేసిండంటే నీ అవ్వ పంచాయతీ ఇప్పుడు అయితలేరా భయ్ అని చెప్పి మొత్తం ఆయన బట్టలు షర్ట్ ఇప్పి మొత్తం దుడుచుకొచ్చిండు, క్లీన్గా దుడుచుకొచ్చిండు. ఇంత చెమటతోని మొత్తం అద్దం లెక్క మెరిసినా కూడా ఈడేంది వీళ్ళిద్దరు పోయి ముందుగా ఎట్లుంటారు అని చెప్పి అలానే చెత్తేసిండ్రు. నీ అబ్బాయి యారాల పంచాయతీ అయితలేరా, ఇదేంది గిట్ల వేసింది, ఆయనతో మేము ముందుగా వచ్చి గెలవడానికి పోతే వీళ్ళేంది గిట్ల చేసిండ్రు అని చెప్పి ఈ ఆడోళ్ళ పంచాయతీకి ఎట్లనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో చెత్తయ్యా వీళ్ళ ఇంట్లో చెత్తయ్యా, అటుడు ఇటుడు గిదే ఉంటుంది అన్నట్టు పంచాయతీ. ఇక ఈ పొట్టి పోరికి ఇట్లా చేసిందని చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ ఉడుచుకున్నారు, మళ్ళీ అది ఉడుచుకున్నారు, ముగ్గురు అయిపోయింది అటే ఇటో నడిమి ఇట్లా. ఇక మన జడ్జెస్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు, దొరలు వాళ్ళంతా కష్టపడ్డారు కదా, అలా కష్టాన్ని పక్క పెట్టరా పోయి నేను అలా కూర్చొని చూస్తానా, ఏదోటి చెప్పాలి. ఏం చెప్పాలి, పోయిన్లు శ్రీముఖి పోయింది. ఫస్ట్ ఎందుకు పనికి రారా అబ్బాయి మీరు అని చెప్పి ఫస్ట్ నుంచి టార్గెట్ చేస్తా లేడు, ముగ్గురు సంచాలకులు వాళ్ళని తీసుకున్నారు. అందులో మెయిన్గా మనిషి ఉంటాడు, షాకీబ్ ఉంటాడు, వీళ్ళ సోపతికి పవన్ వచ్చింది అన్నట్టు. వీళ్ళ ముగ్గురిని పిలిచి చలో ఇక పరీక్ష అయిపోయిందిరా భయ్, ఇప్పుడు చూద్దాంపా ఎవరెవరు ఏ చిట్టీలు కొట్టిండ్రు, ఏ నక్కలు కొట్టిండ్రు, ఎట్లా రాసిండు చూద్దాంపా అని చెప్పి వీళ్ళని పట్టుకొని వెళ్ళానట్టు. ఇక వాళ్ళు పోయి ఆడ రెస్ట్ తీసుకున్నారు, బాగా పని చేసిండ్రు, ఆడ రెస్ట్ తీసుకున్నారు. వీళ్ళు ఉన్నారు ఎవరు, ఈ ముగ్గురు సంచాలకులను పట్టుకొని శ్రీముఖి ఎగ్జామినేషన్ చేస్తుంది, వెరిఫైయింగ్ చేస్తుంది. ఏంటి, ఫస్ట్ ఓ ప్లేట్ తీసుకున్నది, గిట్ల అనుడితోనే అర్రే ఇక్కడేదో ఉన్నది, ఏం చూసినారో బాయ్ మంచిగా చేయలే పని అని చెప్పి ఇంకో ప్లేట్ తీసుకొని మళ్ళీ గిట్ల అనేది, అరే నువ్వేం పని చేసినావు, గిట్ల అంటే గిడత్తదా, మీ ఇంట్లో అయితే గిట్లనే ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే దోమడు, ఆయన ముచ్చట పంచాయతీ పక్క పెట్టు. ఇప్పుడు ఎంత బోళ్ళు దోమినా కూడా అవి ఆరినాక నువ్వు గిట్ల అంటే పౌడర్ ఫామ్ కనబడుతుంది, అది ఉన్న ముచ్చటనానే. ఏడ ఫంక్షన్కి పోయినా, ఏడ హోటల్కి పోయినా వాళ్ళు టిష్యూలు ఇస్తారు, ఆ టిష్యూలో పట్టుకొని నువ్వు ఆ ప్లేట్ మొత్తం గిట్ల నలిసి గాడ పడేసినాకనే అన్నం పెట్టుకొని తింటావు. ఇది లాజిక్. ఎవ్వరన్నా కానీ ఏ హోటల్కి ఏ ఫంక్షన్ పోయినా కూడా ఆ టిష్యూస్ను పట్టుకొని ప్లేట్ మొత్తం ఇట్లా తుడతారు. దేనికి, బలిసి కాదు, అందులో ఎంతో కొంత దుమ్ము ఉంటుంది రాబోయ్ అని చెప్పి ఇట్లా తూర్చి పక్క పడేస్తారు. ఆ లాజిక్ కూడా శ్రీముఖి అక్కడికి తెలియదా, సరే నాకు జడ్జిమెంట్ నాకున్నది, నాకు ఆ రైట్స్ ఉన్నాయి, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి ఆ ప్లేట్ను పట్టుకొని గిట్ల అనే వరకు దుమ్మేలే. సరే ఇంకో ప్లేట్ను పట్టుకొని గిట్ల అన్నారు, మళ్ళీ దుమ్మే. అవ్వాలి పంచాయతీ, నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు పనికిరావని ఆడ కూర్చోబెడితే మళ్ళీ పనికిరాని పని చేసినావు, నువ్వు ఎందులో బాగుపడతావు అబ్బాయి అని చెప్పి రెండు మాటలని షాకిబ్ని పక్క పెట్టింది. నెక్స్ట్ పవన్ కొత్తగా వచ్చేడు, సరే మంచిగా ఇలా ఇస్తాడు సంసారం అనుకున్నదేమో. ఇక పవన్ దగ్గర పోవుడే ఓ ప్లేట్ మీద ఎర్ర పడ్డది, అదేంటో మనకు తెలియదు. అరే ఏం రాబాయ్ చూసుకోలే, నేను క్లీన్గా చూడమన్నా కదా అని చెప్పి ఓ 4 దొబ్బులు దొబ్బింది, అది పక్క పెట్టింది.
ఇంకో 2 చూసింది, అది పక్క పెట్టింది. ఏయ్ అబ్బాయి అంత పంచాయతీ వీళ్ళు బోల్దవానికి పనికిరారు, దేనికి పనికిరారు, షూటింగ్‌కి పనికిరారు అని చెప్పి గులిగింది. అరే అట్లా కాదు, వాళ్ళు ఆ గిన్నెలలో ఉన్న చెత్త గిట్ల అనంగా ఒక్క చుక్క పోయి కాడ పడ్డది. ఆ చుక్క 2, 3 ఇట్లా పడ్డది. అది లాస్ట్‌కి చూసినాం గేమ్ మొత్తం అయిపోయినాక. మేము చూడలే అని ఆయన సమాధానం చెప్తూనే ఉన్నాడు. "ఏహే! లేదు మాకు పంచాయతీ ఇదంతా కాదు. ఎండ్ ఆఫ్ ది గేమ్ మేము ఓన్లీ ఇట్లా జడ్జిమెంట్ ఇయ్యనీకే ఉంటాం. మీ రీజన్స్‌తోనే సంబంధం లేదు" అనుకుంటా పోయింది. మనిషి దగ్గర పోయింది. ఇక ఆడికి పోయినాక ఒకటే ఒకటే ప్లేట్ చూసింది. ఇవి చూడనీకి కూడా పని చేయవు. వేస్ట్. ఈ మనీషు సంచాలకే వేస్టు, అన్నిటికి వేస్టు అని ఆయన డైరెక్ట్ 2 మాటలని ఎట్టల్లో మాట తోలింది. బట్టల కాడికి పోయింది. ఇక చూసింది బట్టలు. ఇదేంది గిట్లున్నది, మంచిగా లేదు, ఇవన్నీ చూసి వేస్ట్. ఊడిసే కాడికి పోయింది. ఊడిసే కాడికి పోయి ఇక ఈమెకు ఇచ్చిన ఒక ఛాన్స్ అయిపోయింది బోలకాడ. ఇక మిగతా జడ్జెస్ ఉన్నారు కదా, ఆ జడ్జెస్ చేతిలో పెట్టిండ్రు. ఏందమ్మా పంచాయతీ ఎప్పుడు మీ ఆట అని అడిగితే ఇక వాళ్ళు ఎట్లా షురు చేసిండ్రు. ఫస్ట్ చెత్త ఎందుకు వేసినావు శ్రీజ అని అడిగితే బరాబర్ నేను చెత్త వేసిన, ఎందుకంటే ఇది ఇంటికాడ మాకున్న అలవాటు పంచాయతీ. ఏంది ఇప్పుడు వాళ్ళు గేమ్ ఆడిళ్ళు, వాళ్ళు ఆడెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని వెనక పడాలనా, అందుకే నేను చెత్త వేసిండు అనుకో వాళ్ళు నా కోసమా అవుతారు, వాళ్ళు మళ్ళీ ఉడుచుకుంటారు, ఈ గ్యాప్లో నేను విన్ అవుతా. ఇది ఆడోళ్ళ లాజికల్, ఇది ఆడోళ్ళ మెంటాలిటీ. ఏంటంటే వాళ్ళని ఆపాలంటే వీళ్ళు ఉరుకుడు కాదు, వాళ్ళని ఆపితే చాలు. వాళ్ళని దాటాలంటే వాళ్ళని ఆపాలి. వీళ్ళు ముందుగా ఉరికితే ఎట్లా, వీళ్ళ కాళ్ళు నొప్పుతాయి. అందుకని చెప్పి వాళ్ళని ఆపాలి. అది అది ఆ గేమ్ రూల్స్ లెక్కలనే రాదు. ఎందుకంటే నువ్వు వాళ్ళకంటే ఫాస్ట్ చెయ్యి, వాళ్ళు పని చేస్తున్నారు, నువ్వు వాళ్ళకంటే ఫాస్ట్ చెయ్యి, అదో లెక్కకుంటుంది. నువ్వు వాళ్ళని ఆపి నువ్వు ముందుకు పో, ఇది ఒక లెక్కకుంటుంది. ఇది సెకండ్ అన్నట్టు. ఈ శ్రీజ అనే పిల్ల ఏం చేసింది, వాళ్ళు నాకంటే ముందు పోతున్నారు, నేను ఒక్కదాన్ని వెనకబడినా, వాళ్ళకంటే ఫస్ట్ ఉరుకుడు కాదు, వాళ్ళని ఆపితే నేను ఉరకచ్చు, అది అది లెక్క అన్నట్టు. అది ఒప్పుకున్నది, ఉన్న ముచ్చట ఒప్పుకున్నది. వాళ్ళు ముందుగానే వేయంలో నేను ఒక్కదాన్ని వెనకబడాలా, అందుకని అలానే చెత్త పడేసిన, ఆ చెత్త ఏరుకునే లోపల నేను ముందుకు పోతా. ఇది అంత ఒక వరస్ట్ లెక్క అనిపించింది అన్నట్టు మన జడ్జెస్కి. ఇక హరీష్ని అడిగిళ్ళు, ఏమో హరీష్ మరి షర్ట్ ఇప్పి దూడిసినావా, ఆడ మాఫ్ కర్ర బలిసి పెట్టినావా, ఆ మాఫ్ కర్రతో నువ్వు దూడవాలని గేమ్ రూల్ కదా అంటే, లేదు సారు, ఇప్పుడు నా టీంలో వీళ్ళంతా ఉన్నారు కదా, ఎవరు హెల్ప్ చేయలేదు, నేను ఒక్కరిని ఎంతగా ఊడవాలి ఎంతగానో ఊడవాలి, ఈ లొలి పంచాయతీ అవుతారని చెప్పి నా బట్ట తీసి తుడిచిన, దానిలో తప్పేమున్నది, క్లీన్ చేసిన. ఇలా మిగతాళ్ళు ఏం చెప్పిండ్రు, అక్కడ జడ్జెస్ ఏం చేసిండ్రు, రూల్ అంటే మాఫ్ కర్ర పట్టుకొని తుడమన్నారు, తుడిచినాక ఆరబెట్టుకున్నారు. నువ్వేంది నీ చెవిట కంపు షర్టుతో తుడితే అది ఆరినట్ట, దీనికి మేము ఒప్పుకోమని వీళ్ళు లొల్లి, మనం బరాబరే చేసినామని వీళ్ళు లొల్లి, ఈ లొల్లి పంచాయతీ అవుతారని చెప్పి ఈ జడ్జెస్ లొల్లి. వీళ్ళంతా ఇక మిక్సీలో వేసి గ్రైండింగ్ పట్టినట్టు ఉన్నది ఇవాళ ఆట. ఈ ఆట అంతా వశపడతలే. ఫస్ట్ ఇల్లు మంచిగా ఉన్నారు భయ్, ఎవరు ఆడినోళ్ళు పోయో పక్క కూర్చున్నారు, జడ్జిమెంట్ ఇచ్చేటోళ్ళు పక్క కూర్చున్నారు, విలను కొట్టుకొని కమిడియన్ని చంపుడు అంటారు ఇప్పుడు, అవి అట్లున్నది కాడ. ఏంది వీళ్ళు బరాబరే ఆడిన్లు, వీళ్ళు బరాబరే చెప్తాను, అరే మీరేం సంచాలకులు, మీరేం చూసిండ్లు, వాళ్ళు మంచిగా ఆడిన్లంట, మరి మీకేం రోగం, మీరు చూడద్దా, మిమ్మల్ని బలిసి పెట్టినవా అని చెప్పి మళ్ళీ వాళ్ళని తిట్టుడు పెట్టిండు. అరే నీకు తిడితే ఆడినో తిట్టు, అరే శక్తి ఎందుకు కట్టేసినవరా పై, నువ్వు నడు అని చెప్పి వాళ్ళని తిట్టాలి, లేకపోతే అరే నువ్వు బరాబర్ బట్టలు మడితే పెట్టలే అని చెప్పి వీళ్ళని తిట్టాలి. ఇదంతా కాదు, అరే నువ్వేం చూసినావురా నీ కళ్ళు ఎటు పోయినా అని చెప్పి వాళ్ళని తిట్టుడు పెట్టాడు. ఇది ఎట్లున్నది, వీళ్ళను కొట్టుకొని కమిడియన్ని చంపినట్టు ఉన్నది. వాళ్ళు ఇప్పటికే మనీష్కు 2 వార్నింగ్లు వచ్చినాయి, 2 సార్లు ఆయన వరస్ట్ ప్లేయర్ అయిండు. ఈ ఆయన్నే గుండంతా పట్టుకొని తల పట్టుకుంటా కూర్చుంటా ఉంటే వీళ్ళు వచ్చి మధ్యలో అరే నువ్వేం పని చేస్తున్నారా, ఇప్పటికే 2 సార్లు నీకు వరస్ట్ ఇచ్చినాం, మళ్ళీ ఎల్లో కార్డ్ ఒకసారి వచ్చింది, ఇంకోసారి ఇచ్చిందంటే నువ్వు ఇంటికి పోతావు, నువ్వు ఏం పని చేసినావు అని మళ్ళీ వాళ్ళని తిట్టి పెట్టాను. ఈ లొలి పంచాయతీ ఏంద్రా మమ్మల్ని చంపుతాను అని చెప్పి షాకిబ్ కొద్దిసేపు తల పట్టుకున్నాడు, పవన్కు కొత్తగా రేపు పట్టుకుంటాడు తల. ఇలా గేమ్ ఇట్లున్నది. ఇక జడ్జెస్ నీ లొలి పంచాయతీ ఇవ్వాలి చక్కగా ఆడాలి, ఈ గేమ్ పెట్టుడు నేను ఎక్కువ, ఇలా నేను జడ్జిమెంట్ కూడా ఇవ్వాలనా, నాకే రాదు అనుకున్నారేమో, ఎవ్వరికి కూడా జడ్జిమెంట్ ఇవ్వలే. ఏంది ఆడినోళ్ళు చక్కగా ఆడలే అంట, ఇక్కడ చూసేటోళ్ళు చక్కగా చూడలే అట. సో నాకు నచ్చుతలేదు, నేను ఒక్కరికి ఎల్లో కార్డు ఇద్దాం అనుకున్నా కానీ ఈరోజు 4 ఇస్తా, ఈ 4 ఇట్లలో ఎవరెవరికి ఇస్తారో నాకు తెలియదు అని చెప్పి మన జడ్జెస్ ఒకరు నవదీపు
4 ఎల్లో కార్డులు పట్టుకొని వచ్చిండు. అంటే ఇలా నుంచి వీకుడే, అంటే తీసుడే, ఇట్లా తీసి చూపెట్టుడు. అది వల్గర్గా అనిపిస్తుందని తీసి చూపెట్టుడు. సో ఈ ఎల్లో కార్డును పట్టుకొని వచ్చి మరి ఏం సంగతి మీకు అందరికి ఇవ్వాలన్నా అంటే ఈ లెవెల్స్ అప్పుడు ఎత్తలేరు, నల్లముఖాలు వేసుకొని కూర్చున్నారు. ఎందుకు? మేము ఆడినాం కదా పోయి, మేము మంచిగా ఆడినాము, మేము మంచిగా వేసినాము, మరి సమాధానం వాళ్ళు చెప్తారు, వాళ్ళకి నోరున్నది, కానీ చెప్తే వీళ్ళు తీసుకోవద్దా? ఇలా గేమ్ రూల్ ఏంది అని అంటే నువ్వు ఊరు నుంచి వచ్చినావు అంటారు, లేకపోతే నువ్వు ఊరోను అంటారు, లేకపోతే నువ్వు నాకు చెప్పేటోను అంటారు. వీళ్ళలో ఇట్లా పడేది. ఇది ఎప్పుడు ఇదివరకే జరిగింది ఒక విషయంలో. శ్రీజ విషయంలో నువ్వు ఊరు నుంచి వచ్చినావు, నువ్వు నాకు చెప్పేదాని అయినవా అన్నారు. జడ్జెస్ మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటే రాని ఇట్లా అవుతుంది అన్నట్టు. ఇక ఈ అబ్బాయి లొల్లి పంచాయతీ ఇలా జడ్జిమెంట్ ఇచ్చుడేందుకు, ఈ ఎల్లో కార్డు ఇచ్చుడేందుకు, ఇదో ఆట, ఇదో తొక్కల ఆట, వీళ్ళు తొక్కల కంటెస్టెంట్లు, ఈ తొక్కల గేమ్ నేనే వీక్తా అని చెప్పి ఫస్ట్ నవదిప్పాడు. దాని వెనుక శ్రీముఖి పోయింది, మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోయింది. అరే సార్ మేము ఆడినాం సార్, ఎంతో కొంత బంచం దండం పెడితే స్కోర్ ఇవ్వండి సార్ అని షాకి వెంబడి పడ్డా కూడా, సరే నేను మీకు స్కోర్ వేయం, మీరు ఆడిన ఆట అది ఆటే కాదు, మీరు ఏమన్నా చేసుకోర్రి అని చెప్పి డైరెక్ట్ అందరూ బిగ్ బాస్ సెట్ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు పద్ధతిగా మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా కొంచెం యాసతో మాట్లాడినా కదా, ఇప్పుడు జర మంచిగా క్వాలిటీగా నీట్గా మంచిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు గేమ్ ఇచ్చింది కదా, ఆ గేమ్కి మీరు ఫస్ట్ గేమ్ ఇవ్వడంలో మీరే ఆ గేమ్ ఎట్లా ఉంటుంది, అది ఏ రకంగా ఉంటుంది, దాని అన్వర్తిగా ఆలోచించుకోవాలి. మీరు ఇచ్చిందే పురాణ ఆట లెక్కున్నది, ఆ పురాణ ఆటని ఈ పురాణ ఆడిళ్ళు, ఈ పురాణ ఆటని మీరు జడ్జిమెంట్ అయ్యాక మీరు వెళ్ళిపోతే వాళ్ళు ఆడేందుకు బలిసి ఆడినట్ట. అసలే ఒకరి చేత్తో ఒకరు వేసుకొని, ఒకరు ఇటు ఉడిచి ఒకటి అటు ఉడిచి ఇంత ఫైటింగ్ చేసుకొని వాళ్ళు కష్టపడ్డారు. అలా కష్టానికి ఎంతో కొంత మూడు టీంలల్లా అరే ఒక్క టీం కన్నా స్కోర్ ఇవ్వయి, అదో లెక్కకు ఉంటుంది. ఏది కాదు ఈ అబ్బాయిలు మొత్తం వేస్ట్ అన్నట్టు ఎట్లా వెళ్ళిపోతే ఎట్లా నడుస్తుంది సారు? వాళ్ళు ఆడి వేస్ట్ కదా. అంటే 15 మందిలా మీరు ముగ్గురికి ఛాన్స్ ఇచ్చి జడ్జిమెంట్ ఏమంటే, ముగ్గురు 3 టీంలల్లా ముగ్గురు కాపినా ఒక్కొక్కరు అన్నట్టు జడ్జిమెంట్ ఇవ్వద్దా? ఒక్కొక్కరి కన్నా స్కోర్ ఇవ్వద్దా? ఇది ఏది కాదు. ముగ్గురికి మేము స్కోరే ఇవ్వము, ఇలా లిల్లి పంచైతే మాకు వద్దు అని చెప్పి ముగ్గురు సెట్ల నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఆడి దేనికి? వాళ్ళు ఇంతసేపు ఆడి దేనికి? ఈ లొల్లంతా దేనికి? వీళ్ళు పక్క పెడితే పాపం వాళ్ళు ఎప్పుడు బిక్కు బయటకు పోతామా అన్నట్టున్నారు. ఎవరు మనిషి, ఆయనకు ఒక్కటే ఛాన్స్ ఉన్నది, ఆయన ఎప్పుడు పోతాడా అన్నట్టు ఆయనది ఉన్నది. పంచాయతీ కాపాడుకుందామని ఆయన వస్తాడు, ఆయనను భయపట్టిద్ది. ఆ భయానికి ఆయన ఆట చక్కగా ఆడతాడు 3 రోజుల నుంచి. షాకీబు ఇన్ని టాస్కులు చేసిండు, ఫోన్ కొట్టుకున్నాడు మొత్తం. నేను ఏది చెప్పినా ఈ టైంలో నేను చేసేస్తా అని చెప్పి షాకీబ్ రెడీగా ఉన్నాడు. ఆయనను వేస్ట్ కావాలని చేసి ఈయన పిలాని పంచాయతీ ఎవరు పవన్ మంచిగా ఆడుతాడు, మంచిగా మాట్లాడుతాడు అని చెప్పి ఫస్ట్ లేపిండు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా మంచిగా ఆడతాడు అని చెప్పి వరస్ట్లో పడేసిండు. దేనికి ఇదంతా? గేమ్ ఇస్తే బిగ్ బాస్ సెట్ మీద, ఈ బిగ్ బాస్ గేమ్ మీద, సీజన్ మీద ఇంత హోప్స్ ఉన్నాయి. అలాగే పిల్లబచ్చ ఆటలు ఆడిపించి దానికి జడ్జిమెంట్ ఇవ్వకుండా ఉన్నోళ్ళనందరూ తిట్టి వెళ్ళిపోతే దేని అంతా పిల్లల ఆట లెక్క ఉన్నది. ఇది గేమ్ లెక్కలేదు, సేమ్ పిల్లల ఆటనే. మీకు యాజ్ ఎ జడ్జిగా మీరు వాళ్ళకు స్కోర్స్ ఇవ్వాలి. వాళ్ళ తప్పులున్నా ఒప్పులున్నా మీరు చెప్పేసి వాళ్ళకి ఎవరికొకరికి అది ఒక ఎంకరేజ్గా ఉంటుంది, వాళ్ళకి మోటివేట్గా ఉంటుంది. మీరు స్కోర్ ఇచ్చుకుంటూ మీరు ఫాల్ట్ చెప్పుకుంటూ ఒక్కరిని విన్నింగ్ చేస్తే మిగతా వాళ్ళకి అరే నిన్న బరాబరే చెప్పిండు, మేము బరాబర్ ఆడలే కావచ్చు, రేపు నుంచి మంచిగా ఆడతామని చెప్పి వాళ్ళకు హోప్ ఉంటుంది. ఇంతసేపు ఆడినాక ఇది స్కోర్ కాదు, వీళ్ళు మనుషులే కాదు, వాళ్ళ ముగ్గురు సంచాలకులైతే ఇక వేస్ట్ వాళ్ళు అన్నట్టు ముగ్గురు కలిసి వెళ్ళిపోతే పాపం వీళ్ళు ఇంతసేపు ఆడింది వేస్టే కదా. ఫస్ట్ ఈ ఆటను మీరు తీసుకునే ఎక్కువ ఏంది, అంట్లు తోము, బట్టలు మడతపెట్టు, ఇల్లు ఊడు, వీళ్ళు ఇదంతా ఇంటికాడ గోస అవుతాయని చెప్పి బిగ్ బాస్ నుంచి ఈడికి వచ్చి కూర్చున్నారు. ఇదంతా గోస అవుతాయని చెప్పి ఇంటికాడ నుంచి ఈడొచ్చి కూర్చున్నారు. ఈ ఊడుసుడు చేసుడు మాత్రం కదరమైంది. ఈడికి వచ్చినా కూడా గదే ఊడుమంటే వాళ్ళకి పని రావద్దా? సార్ అటో ఇటో కష్టపడి పాపం హరీష్ అయితే బట్టలు ఇప్పి మరీ తుడిచిండు. తుడిస్తే ఏం లాభం ఉన్నది? ఏం లాభం లేదు. ముగ్గురు సెట్ల నుంచి వెళ్ళిపోయారు. ఫస్ట్ మీరు ఈ గేమ్ ఇచ్చుడే తప్పు. దానికి బిగ్ బాస్ అంటే ఇంత హోప్స్ ఉన్నప్పుడు ఇంత మేము చూసేది ఈ రకంగా చూస్తున్నాం. ఆ బిగ్ బాస్ సీజన్ 9 హోప్ వావ్. కానీ అలాగే ఊడుగు, తోము, పిండు, ఆరే ఏ మాటలు రా భయ్ ఇవి? ఇది ఆటనే కాదు. అందుకే అంటున్నా, తొక్కలో గేమ్, తొక్కలో పార్టిసిపేషన్స్, తొక్కలో జడ్జిమెంట్. నచ్చలే ఇవాళ గేమ్, నాకైతే నచ్చలే. మీకు నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్లలో చెప్పుర్రి. దీనికి నేను కూడా ఇక నేను ఏం మాట్లాడే ఇక నేను కూడా వెళ్ళిపోతా.